అభివృద్ధి సంక్షేమం జోడెద్దులుగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ సంక్షేమ రంగానికి సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, వయస్సు తగ్గింపు సహా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి ఎన్నికల హామీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా కులాల కార్పొరేషన్లకు కేటాయింపులు జరిపింది. సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్పష్టతనిచ్చారు. అసహాయులకు ఆసరా పింఛన్ల ద్వారా అండగా నిలుస్తున్నామన్న సీఎం పింఛన్ల మొత్తం రెట్టింపు చేస్తున్నామని ప్రకటించారు. పింఛన్లకు 12,067 కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. కళ్యాణలక్ష్మి పేదలకు ఆర్థిక అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు 1,450 కోట్లు, నిరుద్యోగ భృతికి 1,810 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్లు ఆదుకుంటున్న వారు కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్ద కొడుకు అని దేవుడిచ్చిన అన్నాన్ని దీవించడం నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేత గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుండి 2,016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1,500 రూపాయల నుండి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి పెంచిన పెన్షన్ను అందిస్తామని ప్రకటిస్తున్నాను. బియ్యం సబ్సిడీల కోసం ఈ బడ్జెట్లో 2,744 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన వారే ఈ పథకానికి అర్హులనే నిబంధన పెట్టడం ద్వారా బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 1,450 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివారని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయవలసిందిగా అధికారులను ఆదేశించాం. నిరుద్యోగ భృతి అందివ్వడం కోసం ఈ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేసింది. సాంఘిక సంక్షేమానికి 14,005 కోట్ల రూపాయలతో ప్రాధాన్యం కల్పించారు. గిరిజన సంక్షేమానికి 8,970 కోట్లు కేటాయించిన సర్కారు బీసీ సంక్షేమానికి 4,528 కోట్ల నిధులు కేటాయించింది. మహిళా సంక్షేమానికి 1,628 కోట్లను బడ్జెట్లో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ప్రగతి నిధితో ఆదర్శవంతంగా చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్లు కేటాయించగా షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి 9,827 కోట్లు పద్దులో పొందుపరిచారు. అత్యంత వెనకబడిన వర్గాల కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయల కేటాయింపులు జరిపారు. నేతన్నలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. సమైక్య పాలనలో చిన్నాభిన్నమైన కుల వృత్తులకు ఆర్థిక ప్రేరణ కలిగించి పునరుత్తేజం నింపుతున్నామని కేసీఆర్ సభ దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇంత ఆదర్శవంతమైన చట్టం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది కూడా ఎస్సీ, ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నాం. 2019-20 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి 9,827 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలకు కూడా అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. మైనార్టీల అభివృద్ధి కోసం ఈ వార్షిక బడ్జెట్లో 2,004 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో సంచార జాతుల కులాల వారిని, అత్యంత వెనుకబడిన కులాల వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే 19,750 జనావాసాలకు నీరు అందుతోందని, మిగతా ఇళ్లకు సైతం నీళ్లందించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదల గృహ నిర్మాణంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మిషన్ భగీరథ పనులు 100కు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. 100కి 100% ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వడం దేశంలోనే ప్రథమం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇళ్ల నిర్మాణం సాగుతున్నది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాస్త్రీయ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తున్నది.